హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. భాయ్ సూర్యాభాయ్ ఎలాగోలా బతికేయటానికి రాలేదు, ముంబైని ఏలటానికి వచ్చాను అన్నది బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఫేమస్ డైలాగ్. ఎస్, సూర్యకుమార్ యాదవ్ ఏదోలా బ్యాటింగ్ చేయడానికి రాలేదు, ప్రత్యర్థి బౌలర్లకి చుక్కలు చూపించడానికి వచ్చాను అనేటువంటి విధంగా 51 బాల్స్లోనే 102 నాట్అవుట్. మొదట్లో కొద్దిగా తడబడినా కూడా ఆ తరువాత గేరు మార్చి సిక్స్ల వర్షం కురిపించడం, ఎగ్జాక్ట్ 200 స్ట్రైక్ రేట్ తోటి తిలక్ వర్మతో కలిసి 143 అన్బీటెన్ పార్ట్నర్షిప్ ఫర్ ది 4th వికెట్. దిస్ ఈస్ ది బెస్ట్ పార్ట్నర్షిప్ ఫర్ ముంబై ఫర్ ద 4th వికెట్. తిలక్ వర్మ కూడా సరైనటువంటి సహకారాన్ని అందించాడు, 37 నాట్అవుట్. సో దాంతో 174 టార్గెట్ సునాయాసంగా మరొక 2 ఓవర్స్ మిగిలి ఉండగానే సాధించగలిగింది ముంబై ఇండియన్స్. అరే ఏంద్రాబాయ్, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను కొట్టి పంపించినావు, దా చూసుకుందాం, నా అడ్డాకి వస్తావుగా అన్నట్టుగా అప్పుడే ఛాలెంజ్ చేసిన ముంబై ఇండియన్స్ తన ఇంటికి పిలిచి మరీ 4th ప్లేస్లో ఉన్న సన్ రైజర్స్ని సుక్కం కొట్టింది. ఎస్, టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయాలని తీసుకున్నటువంటి హార్దిక్ పాండ్యా నిర్ణయం మొదట్లో సరైంది కాదేమో అనిపించింది. ఎందుకంటే పవర్ ప్లే పూర్తి అయ్యేటప్పటికీ 56 ఫర్ 1 అభిషేక్ శర్మ వికెట్ని కోల్పోయి, మరొక 2 వికెట్లు కూడా వెంటనే కోల్పోయినా కూడా ట్రావెస్ హెడ్ మొదట్లోనే అదృష్టం కలిసి వచ్చింది. హర్యానా అండర్-19 ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ట్రావెస్ హెడ్ 24 మీద ఉన్నప్పుడే 4.4 ఓవర్స్లో క్లీన్ బౌల్ చేశాడు. బట్ అన్లక్కీ టు ది బౌలర్, అది నో బాల్ కావటం. ఆ తర్వాత ట్రావెస్ హెడ్ ఎగ్జాక్ట్ ఇంకో 24 రన్స్ యాడ్ చేశాడు తన ఇండివిజువల్ స్కోర్కి. 24 మీద జీవనదానం పొందినటువంటి హెడ్ ఎట్ ద ఎండ్ 48కి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బ్యూటిఫుల్ గుగ్లీ. ట్రావెస్ హెడ్ దాన్ని అసలు రీడ్ చేయటం కూడా చేత కాలేదు. ఈ రోజున కుల్దీప్ యాదవ్ చక్కటి బౌలింగ్, 4 ఓవర్స్ 34 రన్స్ 3 వికెట్స్. ఆన్ టాప్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో కేవలం 31 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరూ మిడిల్ ఓవర్స్ని కంట్రోల్ చేయడంతో సన్ రైజర్స్ చాలా ఇబ్బంది పడింది. లాస్ట్ వీక్ దాకా చక్కటి ఊపు మీద ఉన్నటువంటి సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ అందరూ కూడా తడబడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా బెంగళూరు మన హైదరాబాదులో సన్ రైజర్స్ని 171కి కట్టడి చేసిన తర్వాత అక్కడి నుంచి సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ తడబాటు మొదలైంది అనుకోవచ్చు. చెన్నైకి వెళ్ళి చెన్నై చేతిలో 134కే ఆల్అవుట్ అయిపోయారు, పరాజయాన్ని చవిచూశారు. అఫ్కోర్స్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మీద 201 సాధించిన బౌలింగ్ యూనిట్ ఎంత వీక్గా ఉంది అని తెలియజేయడానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఆ మ్యాచ్. లాస్ట్ బాల్ విక్టరీ, లక్ బాగుంది. పావెల్ లాంటి బ్యాటర్ ఉండి కూడా భువనేశ్వర్కి వికెట్ల ముందు దొరికిపోవటం, 1 రన్ విక్టరీ మనకి. సో కాబట్టి 200 చేసినా కూడా దాన్ని కాపాడుకునేటువంటి బౌలింగ్ యూనిట్ మన దగ్గర లేదు అనేటువంటిది ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ ప్రూవ్ చేయటమే కాదు, ఈవెన్ బెంగళూరులో మనం 287 రన్స్ సాధించినా కూడా బెంగళూరు చేజింగ్లో 265 రన్స్ సాధించింది మన బౌలింగ్ని ఎదుర్కొని. అంటే ఒకప్పుడు సన్ రైజర్స్ అంటే బౌలింగ్ యూనిట్ అనేటువంటి పేరు పూర్తిగా తుడిచిపెట్టిపోయినట్టుగా కనబడింది. అందులోనూ ఈ రోజున టీం సెలక్షన్ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. వీఆర్ ప్లేయింగ్ ఎట్ ది వాంఖెడే స్టేడియం. వాంఖెడే స్పిన్నర్లకి హెల్ప్ చేస్తుంది అనేటువంటి విషయం తెలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎక్కువ వికెట్లు తీసినటువంటిది మయాంక్ మార్కండే, ఆల్రెడీ 12 వికెట్స్ విత్ హిజ్ నేమ్. సో అలాంటి మయాంక్ మార్కండేని ప్లేయింగ్ 11లో తీసుకోకపోవటం ఎంత తప్పో బహుశా ప్యాట్ కమిన్స్కి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్లో పీయూష్ చావ్లా 3 వికెట్స్ తోటి మెరిశాడు. సో మనకు కూడా మార్కండే కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగానే 31 ఫర్ 3 దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి ముంబైని మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉండేది మార్కండే కనుక ఉన్నట్లయితే. బట్ మ్యాచ్ అయిపోయింది, ఇంకా ఇప్పుడేమీ చేయగలిగిందేం లేదు, ఓన్లీ పోస్ట్ మార్టం తప్ప. కాకపోతే కనీసం 173 అయినా చేయగలిగాము అంటే చివరి 3 ఓవర్లు 38 రన్స్ సాధించగలిగాం.
ప్యాట్ కమిన్స్ 17 balls 35 runs, నాట్ అవుట్. సో దాంతో ఒక రెస్పెక్టబుల్ టోటల్ సాధించాం. మొదట్లోనే వికెట్లను తీస్తే కనుక ఒత్తిడి చేయొచ్చు అనేటువంటి పరిస్థితి. అలాగనే అటు భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ అండ్ మార్కో యాన్సేన్ ముగ్గురు కూడా తలో వికెట్ని తీసినా కూడా తడబడినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆల్మోస్ట్ ఎడ్జ్ అయ్యేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకొని సర్వైవ్ అయ్యాడు ప్యాట్ కమిన్స్ ఓవర్లో. ప్యాట్ కమిన్స్ కంప్లీటెడ్ దట్ ఓవర్ యాజ్ వికెట్ మేడిన్. ఈవెన్ తిలక్ వర్మ కూడా ఇనిషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ ఏ క్లోజ్ కాల్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూకి, బట్ లక్కీలీ జస్ట్ పిచ్చింగ్ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్. సో దాని నుంచి తిలక్ వర్మ కూడా చూడచక్కనైనటువంటి షాట్స్ని ఆడాడు. సూర్యతోటి కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని 103 నాట్అవుట్ అన్బీటెన్ పార్ట్నర్షిప్ ఫర్ ద 4th వికెట్. సో ఓవరాల్గా ఈ విజయంతో 4వ విజయాన్ని నమోదు చేసుకుంది ముంబై ఇండియన్స్. ప్రస్తుతానికి 10 నుంచి 9కి చేరగలిగింది 8 points తోటి. సన్ రైజర్స్ ఓడిపోయినా కూడా లక్కీలీ లక్నో కన్నా బెటర్ రన్ రేట్ ఉండటంతో, బట్ ఈ మ్యాచ్ తోటి మనది ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళింది నెట్ రన్ రేట్. ప్రస్తుతం 0.07. అయితే లక్నో మరీ దారుణం 0.37 మైనస్. సో అందుకని మనది మైనస్ అయినా కూడా మనం 4th ప్లేస్లో ఉన్నాం విత్ బెటర్ రన్ రేట్ ప్లస్ 0.70 నెట్ రన్ రేట్ తోటి. చెన్నై స్టిల్ ఎంజాయింగ్ ఎట్ ది 3rd spot. సో ఓవరాల్గా హైదరాబాద్కి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. లక్కీగా 3కి 3 కూడా హోమ్ గ్రౌండ్లోనే ఆడుతోంది కాబట్టి ఈసారైనా కానీ భిన్నమైనటువంటి యాక్షన్ తోటి ఖచ్చితమైనటువంటి ప్లేయింగ్ 11ని రూపొందించుకుంటూ బరిలో దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లక్నోతో ఆడుతూ ఉన్నాం మనం. లక్నోలో కూడా మంచి బ్యాటర్లు ఉన్నారు, పర్టికులర్గా రాహుల్ అండ్ స్టైనిస్ లాంటి బ్యాట్స్మెన్, రవి బిష్ణోయ్ లాంటి స్పిన్నర్. సో అందుకని దాని మీద జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఈవెన్ డోంట్ డిస్కౌంట్ పంజాబ్ కింగ్స్ ఏకంగా కలకత్తాలో 262 runs చేసి గెలిచినటువంటి రికార్డు వాళ్ళకుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్కి వెళ్ళాలి అంటే కనుక, అది జరగాలి అంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావెస్ హెడ్ మంచి పునాది వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఫెయిల్ అవుతున్నారో లేదా ఇద్దరిలో ఒకళ్ళు ఫెయిల్ అయినా కూడా సన్ రైజర్స్ బ్యాటింగ్ తడబాటుకి గురవుతోంది. అది బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ప్రూవ్ అయింది, చెన్నైలో జరిగిన మ్యాచ్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు ముంబై కూడా అదే మరొకసారి మిగిలినటువంటి జట్లకి ప్రూవ్ చేసి చూపించింది. అంటే ఎస్ఆర్హెచ్ డొల్లతనం ఎక్కడుంది అనేటువంటిది, దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. బట్ స్టిల్ దెర్ ఆర్ హోప్స్ ఫర్ ఎస్ఆర్హెచ్ టు గో టు ది ప్లే ఆఫ్స్. ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడే నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. స్టిల్ ద టేబుల్ ఈజ్ వైడ్ ఓపెన్. థ్యాంక్ యూ. Thanks for watching TS News.